హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ స్టేట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇటువంటి ప్రశ్నలే ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్లో కూడా రావచ్చండి. అన్ని గ్రామర్ పాయింట్సే కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, Mohan is less confident than his peer in his office. Choose the meaning of peer in the given context. Answer option 3. A person of equal rank. Next one. Murthy is a philanthropist. This sentence says that Murthy. Philanthropist ante paropakari. So indulo option 1 correct answer. Devotes his service or wealth for the love of mankind. Next one, choose the suffix that can be used to make the past form of the verb learn. Friends, suffix ante root word ki చివరలో యాడ్ అయ్యేది. సో లర్న్ అనే దానికి పాస్ట్ ఫామ్ లర్న్ట్ అని వస్తుంది. సో ఇక్కడ యాడ్ అయ్యేటువంటి సఫిక్స్ ఏది అంటే ఆప్షన్ 1 టీ. లర్న్, లర్న్ట్, లర్న్ట్ అనేవి లర్న్కు సంబంధించిన వర్బ్ ఫార్మ్స్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్డ్ విత్ రాంగ్ స్పెల్లింగ్. ఇందులో రాంగ్ స్పెల్లింగ్ ఆప్షన్ 4 టెరిబ్లీ అంటే TERRIBLY. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ ఫేర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. ఇందులో ఫేర్ అనేటువంటి వాడు నౌన్గా ఉపయోగించినది ఎక్కడ అంటే ఆప్షన్ 3 షీ విజిటెడ్ ఏ ఫేర్ ఎస్టర్డే. ఫేర్ అంటే జాతర అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, రమన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకూస్టిక్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇంట్రెస్టెడ్. ఇంట్రెస్టెడ్కి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఏమిటి అంటే ఆప్షన్ 1 అన్ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ వన్, ద కార్ బ్రోకెన్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రేజల్ వర్బ్ బ్రోకెన్ డౌన్. బ్రోకెన్ డౌన్కి మీనింగ్ ఆప్షన్ 2 స్టాప్డ్ వర్కింగ్. నెక్స్ట్ వన్, హూ నోస్ వాట్ మైట్ హ్యాపెన్. మైట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. ఇక్కడ మైట్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగించారు అంటే ఆప్షన్ 2 అన్సర్టైన్లీ. సర్టైన్లీ అంటే ఖచ్చితంగా, అన్సర్టైన్లీ అంటే ఖచ్చితంగా చెప్పలేము అని అర్థం. నెక్స్ట్ వన్, హౌ కెన్ వీ ఫర్గెట్ డాష్ ఇమ్మోరల్ షేక్స్పియర్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ షేక్స్పియర్ యొక్క స్పెషల్ క్వాలిటీ గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ద అనేటువంటి ఆర్టికల్ రావాలి. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, he is confined dash bed. Choose the correct preposition that fits the blank. Answer option 2 2. He confined to bed. Next one, he is not what he pretends to be. In this sentence the noun clause is used. Answer option 3 as the complement of the verb be. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ యాన్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్. ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లో ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 1 వాట్ ఈజ్ యువర్ నేమ్. మే ఐ నో యువర్ నేమ్. విల్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. ఇవన్నీ కూడా ఫార్మల్ సిచ్యుయేషన్స్. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ యూ వుడ్ థింక్ దట్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ దిస్ సెంటెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ యు అపాస్ట్రఫీ డి ఉన్నట్లయితే ఇది వుడ్కి కాంట్రాస్ట్ ఫాము. సో ఇక్కడ వుడ్ అనేటువంటి వర్డ్ ఉంది, ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి వచ్చేటువంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలి. సో వుడెంట్ యు అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది సరైనది. నెక్స్ట్ వన్, చూస్ ద నెగటివ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో నెగటివ్ సెంటెన్స్ ఆప్షన్ 1 షీ నెవర్ డ్రింక్స్ మిల్క్. ఇక్కడ నెవర్ అనేది
నెగటివ్ వర్బ్ కాబట్టి షీ నెవర్ డ్రింక్స్ మిల్క్ అనేది నెగటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, రామ్ సెడ్ టు సీత ఐ లైక్ స్విమ్మింగ్. చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, రామ్ టోల్డ్ సీత దట్ హీ లైక్డ్ స్విమ్మింగ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్ డాష్ ఏ కార్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ వన్ ఆఫ్ ద పీపుల్స్ అంటే పిల్లలలో ఒకరు అని మీనింగ్ వస్తుంది. సో ఇది సింగులర్గా తీసుకోవాలి. వన్ ఆఫ్ ద పీపుల్స్ అంటే సింగులర్. సో సింగులర్ అయినప్పుడు వర్బ్కి ఎస్ లేదా ఇఎస్ అనేది యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓన్స్ అనేది కరెక్ట్ వర్బ్ అవుతుంది. వన్ ఆఫ్ ద పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్ ఓన్స్ ఏ కార్. నెక్స్ట్ వన్, లిజన్. సమ్వన్ డాష్ ద ఫ్లూట్. చూస్ ద కరెక్ట్ టెన్స్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ లిజన్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3, లిజన్ సమ్వన్ ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ అషేమ్డ్ టు బి డర్టీ. ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డర్టీ ఈజ్. డర్టీ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆప్షన్ 2, యాన్ అడ్జెక్టివ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సిమిలారిటీ. ఫ్రెండ్స్ ఇది 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సిమిలారిటీ. సిమిలారిటీని ఇండికేట్ చేసేటువంటి లింకర్ ఏది అంటే ఆప్షన్ 3, ఇన్ ద సేమ్ వే. నెక్స్ట్ వన్, ద మెజిషియన్ మేడ్ ఎ ఫ్లవర్, హీ యూజ్డ్ కలర్ఫుల్ పేపర్స్. దీస్ 2 sentences కెన్ బి కంబైన్డ్ మీనింగ్ఫుల్లీ యాజ్. ఆన్సర్ ఆప్షన్ 3, ద మెజిషియన్ మేడ్ ఎ ఫ్లవర్ విత్ కలర్ఫుల్ పేపర్స్. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ డస్ వచ్చింది. డస్ తర్వాత నాట్ ఇక్కడ బిలీవ్. డస్ అంటే డూ ఫామ్స్ ఎప్పుడు కూడా V1 అనేది రావాలి. సో ఇక్కడ V1 డస్తో V1 వచ్చింది కాబట్టి దీనికి ఆన్సరు ఆప్షన్ 1, నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ డూ ఫామ్, డస్ అనేది డూ ఫామ్ కదా, ఇక్కడ V2 ఫామ్, బిలీవ్డ్ అనేది V2 ఫామ్ కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ గాడ్కి బిఫోర్ అని ఎప్పుడు కూడా మనము దా అనేటువంటి ఆర్టికల్, అసలు ఆర్టికలే యూజ్ చేయకూడదు. సో అందుకనేసే 3-4 సెంటెన్సెస్ అనేవి కూడా రాంగ్. సో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కామా ఈజ్ యూజ్డ్. కామా ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఆప్షన్ 1, టు సపరేట్ 2 ఆర్ మోర్ వర్డ్స్ ఆఫ్ ద సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దట్ కేమ్ టుగెదర్. నెక్స్ట్ వన్, చూస్ ద వర్బ్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి వర్బ్ ఏది అంటే ఆప్షన్ 4, వాజ్ ఇన్స్పెక్టెడ్. నెక్స్ట్ వన్, రాహుల్ ద్రావిడ్ వాజ్ డాష్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ దీనికి మీనింగ్ ఏమి వస్తుంది అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి బ్యాట్స్మెన్లలో రాహుల్ ద్రావిడ్ ఒకడు అనే మీనింగ్ వస్తుంది. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉపయోగించాలి ఇక్కడ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. రాహుల్ ద్రావిడ్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ వన్, వెన్ వీ వాంట్ టు షేర్ అవర్ ఫీలింగ్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ వీ చూస్ టు రైట్. మన ఫీలింగ్స్ని మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి మనం రాసేది ఆప్షన్ 4, ఏ లెటర్. నెక్స్ట్ వన్, చూస్ ద లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులో కరెక్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆప్షన్ 2, 4,
1, 3, 2. Next one, the floods inundated their houses. Choose the synonym of the word inundated. దీనికి synonym option 1 submerged. Next one, read the following passage and answer the question. In his old age, Tyagaraja set out on a pilgrimage. He went to Tirupati to have darshan of Lord Venkateshwara. In the temple, he saw a curtain in front of the image of the Lord. He couldn't see the Lord image. Then he sang a song expressing a strong desire to see the Lord. As he sang, the curtain parted and he had darshan of the Lord. This passage says that. Answer option 3. Tyagaraja visited Tirupati on his pilgrimage. Next one, Tyagaraja has darshan of the Lord. Answer option 2. By praying to Lord with a song. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.